వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనంతపురం జిల్లాలో జరగబోయే సిద్ధం సభ మైకోర్సేపట్లో జరగనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో జరిగే సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. ఏ హామీలను జగన్ ప్రకటించబోతున్నారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉంది. అక్కడి సిద్ధం సభ నుండి మా ప్రతినిధి శేఖర్ మరింత సమాచారం ఇస్తారు. జిల్లా రాప్తాడు వద్ద ఇవాళ జరగనున్నటువంటి వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు ఆయా పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని భీమిలి, కోస్తాంధ్రలోని దెందులూరు సిద్ధం సభలు సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో దానికి మించి సభ సక్సెస్ చేసుకోవాలన్న ఆతృత ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. మనం ప్రస్తుతం సిద్ధం సభా ప్రాంగణంలో ఉండడం మనం చూసుకోవచ్చు. సిద్ధం సభా ప్రాంగణం ఇప్పటికే మరి ఇంకా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోవడానికి కొద్ది గంటల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే దాదాపుగా సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు చెందినటువంటి ప్రజలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడికి చేరుకుంటే దాదాపుగా కొన్ని లక్షల మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారని కూడా అంచనాలున్నాయి. ఆ నేపథ్యంలో ప్రజలకు చేరుకున్న ప్రజలకు తగినటువంటి సౌకర్యాలను అనువైనటువంటి సౌకర్యాలను కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఇక్కడ రాప్తాడులో జరగబోయే సిద్ధం సభా ప్రాంగణం నుండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరిస్తారని ఆ పార్టీ శ్రేణులు ఊహించినటువంటి నేపథ్యంలో తదనుగుణంగానే మొత్తం రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఇక్కడ నుంచి ఎన్నికల శంఖారావం పూరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వరాల జల్లు కురిపిస్తారన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 హామీలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సూపర్ 6 తరహా పథకాలు తమ పార్టీ మేనిఫెస్టోలో ఉండబోమని అమలు చేయబోయే హామీలు తమకు అనుకూల తాము ముఖ్యమంత్రి ప్రకటిస్తారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రకటించబోయే మేనిఫెస్టోలో ఎటువంటి పథకాలు ఉంటాయన్నటువంటి ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ ప్రకటిస్తారని కూడా రైతులంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు కూడా ఇప్పటికే డ్వాక్రా మహిళలకు గత 4 ఏళ్లుగా వడ్డీ లేని రుణాలను అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక ఆలంబనగా అంటే వారిని ఆర్థికంగా డెవలప్ చేసే క్రమంలో ఎటువంటి పథకాలు ఇస్తారన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా సభా ప్రాంగణంలో మన్ను టెండర్ సైతం లెక్క చేయకుండా సభా ప్రాంగణానికి మహిళలు కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మొత్తం మీద ఇప్పటికే మార్చికి ముందే మన్ను టెండర్ సైతం లెక్క చేయకుండా ఆ పార్టీకి చెందినటువంటి శ్రేణులు ఇప్పటికే ఈ సభా ప్రాంగణంలో ఎదురు చూస్తున్న పరిస్థితి మనం ఈ సభా ప్రాంగణంలో గమనించవచ్చు. మొత్తం మీద ఈ రాప్తాడులో జరగబోయే ఈ సభ మొత్తం మీద చారిత్రక ఘట్టం కాబోతుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ ముఖ్యమంత్రి చేసే సభ ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఎదురు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టమవుతోంది. సిద్ధం సభా ప్రాంగణం నుండి శేఖర్, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి అనంతపురం జిల్లా.